హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, రామరాజు రైస్ మిల్లులో ఒంటరిగా కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ వల్ల ఆ సేనాపతి నన్ను ఎన్నో మాటలు అన్నాడు. ఇదంతా ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే ఇలా జరిగింది. అంతేకాకుండా వేదవతి కూడా నన్ను మోసం చేసింది, కోడలతో కలిసి ఇక నాకు అబద్ధం చెప్పింది అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే చందు, సాగర్, ధీరజ్ ముగ్గురు కూడా రామరాజు దగ్గరికి వస్తారు. ఇక ధీరజ్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, నానా, నేను నిన్నెప్పుడు మోసం చెయ్యాలనుకోలేదు. నువ్వు చెప్పిన మాటే వినాలనుకున్నాను. కానీ నిన్ను మోసం చేసి అందరి ముందు అంతలా అవమానించాలనుకోలేదు. చూడు నానా, ఇందులో నా తప్పు ఏమీ లేదు, నన్ను క్షమించు అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ, ఒరేయ్, నీవు నాకిచ్చిన మాటను దాటేసి ఆ ప్రేమ మెడలో తాళి కట్టావు. ఈరోజు ఆ సేనాపతిగాడు నన్ను అందరి ముందు అంతలా అవమానిస్తున్నా నువ్వు మాత్రం చూస్తూ అలాగే ఉండిపోయావు. కానీ ఆ ప్రేమ నీకు చెప్పకుండా డ్యాన్స్ క్లాస్ ఎప్పుడూ చెప్పదు. నువ్వు, మీ అమ్మ, ప్రేమ ముగ్గురు కలిసి నన్ను మోసం చేశారా. ఇక నువ్వు ఏది చెప్పినా నేను వినను, ఇక్కడి నుంచి వెళ్ళు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, లేదు నాన్న, నీ కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. నువ్వు లేకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. నన్ను క్షమించు నాన్న అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూర్రా, రోజు నీ మొహం చూస్తూ ఉంటే నువ్వు చేసిన మోసమే గుర్తుకొస్తుంది. నేను తట్టుకోలేకపోతాను అని చెప్పి ఇక రామరాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న ధీరజ్ చాలా బాధపడుతూ అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక అది చూసిన చందు, సాగర్ ఇద్దరు ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరే, నాన్న అన్న మాటలు నువ్వేమీ పట్టించుకోకురా. ఈరోజు నాన్న నీ మీద చాలా కోపంతో ఉన్నాడు, అందుకే నీ గురించి ఇలా మాట్లాడాడు. కానీ కొద్ది రోజులు పోయాక అదే సర్దుకుంటుంది. చూసావా, ఆ రోజు నాన్న నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదు. కానీ నిన్ను మాత్రం నాన్న బండెక్కించుకొని ఇంటికి తీసుకువచ్చాడు. చూసావారా, రోజుకి నాన్నకి నీ మీద కోపం తగ్గిపోతుంది. నువ్వేమీ బాధపడకరా, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక చందు, సాగర్ ధీరజ్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక ధీరజ్ మాత్రం ప్రేమ మీద చాలా కోపంతో ఉంటాడు. అది చూసిన ప్రేమ, ధీరజ్, సారీ, నేను ఇలా చెయ్యాలనుకోలేదు. నువ్వు కష్టపడుతూ ఉంటే, నా కోసం అలా చేస్తూ ఉంటే చూడలేకపోయాను. అందుకే ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా నేను పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళాను అంతే అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, ఏయ్, నువ్వు ఎవరే నా గురించి పట్టించుకోవడానికి అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, మరి నువ్వెవర్రా నా గురించి పట్టించుకోవడానికి అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, చూడు, నీ మెడలో తాళి కట్టాను కాబట్టి నేను నీ గురించి పట్టించుకోవాల్సి వచ్చింది, నీ అవసరాలు తీర్చవలసి వచ్చింది అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, చూడు, నువ్వు నా భర్తవు కాబట్టి నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక చాలా కోపంతో, వసై, చూడు, నీ అమ్మ చెప్పడం వల్లే నేను నీ మెడలో తాళి కట్టాను అంతే. కానీ నువ్వంటే ఇష్టంతో కాదు, నువ్వంటే ప్రేమతో కాదు. చూడు, ఈ ఇంట్లో ఈ కుర్చీ, ఈ బల్ల ఎలా అయితే వస్తువు మూలకు పడుంటాయో వాటిలాగే నువ్వు కూడా, నీ మీద నాకు ఎటువంటి ప్రేమ, ఇష్టము లేదు. అలాంటిది నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తావే? ఇంకొకసారి ఇలా చేశావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఒరేయ్, నేను ఆ కళ్యాణ్ని ప్రేమించి మోసపోయాను. కానీ నువ్వు అత్తయ్య చెప్పడం వల్ల నా మెడలో తాళి కట్టావు. కానీ నా మీద ఇష్టంతో కాదు.
కానీ ఇప్పటికు నేను కళ్యాణ్ని మర్చిపోయి నువ్వు తాళి కట్టినందుకు నీ మీద ప్రేమతో చాలా సంతోషంగా ఉన్నాన్రా. అటువంటిది ఇప్పుడు నువ్వు నేనంటే ఇష్టం లేదు, నువ్వు నన్ను ఒక మూలకు పడేసిన కుర్చీ బల్లాలతో పోల్చడం వల్ల నేను తట్టుకోలేకపోతున్నాన్రా అని చెప్పి ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ కూడా ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదేంటి ప్రేమ నేను తన మెడలో తాళి కట్టడం వల్లే ప్రేమ నా మీద ఆశలు పెట్టుకుంటుంది, కానీ ప్రేమ అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ప్రేమ ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేనంటే ఇష్టం లేదు ధీరజ్కి, అలాంటిది నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి, లేదు నేను ఈ ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ వెంటనే తన బ్యాగులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న ధీరజ్ ప్రేమను చూసి ఇదేంటి ఈ తింగర్ది బ్యాగులో బట్టలు సర్దుకుంటుంది, ఒకవేళ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా ఏంటి అని చెప్పి వెంటనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటే బట్టలు సర్దుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి, నేనెవరో నువ్వు ఎవరో, అయినా నేనంటేనే ఇష్టం లేదన్న వాడివి, నేను ఎక్కడికి వెళ్తే నీకేమవసరం, నీకు చెప్పాలని రూల్ ఏమీ లేదు కదా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, ఆ తర్వాత సమాధానం నేను మీ వాళ్ళకి చెప్పలేకపోతాను, చూడు ఇసొంటి తింగర్ పనులు చేస్తే నేను ఊరుకోను అని ధీరజ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం తన మనసులో లేదు ధీరజ్ నేనంటే ఇష్టం లేదని తేల్చి చెప్పేశావు, ఇక నేను ఈ ఇంట్లో ఉండను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది, అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక ప్రేమ మెల్లగా తన బ్యాగ్ తీసుకొని ఇక డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ ఇదేంటి నేను ధీరజ్ మీద కోపంతో బయటికి వచ్చేశాను, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అని అర్థం కావడం లేదు అని చెప్పి ప్రేమ అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ప్రేమ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ చూడవే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాను, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకే అర్థం కావడం లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను అని ప్రేమ చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్ అదేంటే ఆ రోజు నువ్వు కళ్యాణ్ కోసమే వెతుకుతూ నా దగ్గరికి వచ్చావు, ఆ రోజు ధీరజ్ నిన్ను వెతుక్కుంటూ వచ్చి నా దగ్గర కనిపించేసరికి నీ చెంప పగలగొట్టి తీసుకువెళ్ళాడు, మళ్ళీ ధీరజ్ నీ కోసం వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడు, ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని తన ఫ్రెండ్ అనేసరికి అప్పుడు ప్రేమ చూడవే ధీరజ్ నేనంటే ఇష్టం లేదు, అత్తయ్య చెప్పడం వల్లే నా మెడలో తాళి కట్టాడని తేల్చి చెప్పాడు, అందుకే నేను ఆ ఇంట్లో ఉండాలనుకోలేదు అని చెప్పి ఇక ప్రేమ చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్ సరేనే ఇప్పుడే వచ్చేస్తున్నాను అని చెప్పి ప్రేమ తన ఫ్రెండ్ ఇద్దరూ కూడా కలిసి రూముకు వెళ్ళిపోతారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ధీరజ్ ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కోపంలో రాత్రి ప్రేమని నేను ఎన్నో మాటలు అన్నాను, బాధ పెట్టాను, ఇప్పుడు ఏం చేస్తుందో అని చెప్పి వెంటనే ధీరజ్ ప్రేమ గదిలోకి వెళ్ళి చూస్తాడు. ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి తను కనిపించడం లేదేంటి అని చెప్పి ఇక ధీరజ్ విల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇక ప్రేమ ఎక్కడా కనిపించదు. అది చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక తన మనసులో ఇదేంటి నేను రాత్రి అన్న మాటలకి బాధపడి ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ అమ్మ వదిన అని పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక వేదవతి ఏంట్రా ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ అమ్మ ప్రేమ కనిపించడం లేదు, ఎంత వెతికినా కనిపించడం లేదు అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి లేదురా ఇక్కడే ఎక్కడో ఉంటుంది, అందరూ వెతకండి అని చెప్పగానే ఇక అందరూ కూడా ప్రేమ గురించి వెతుకుతూ ఉంటారు. ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో ఇక అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ధీరజ్ తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పేపర్ రాసిపెట్టి
ప్రేమ వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన ధీరజ్ అమ్మ ప్రేమ ఏదో లెటర్ రాసింది అనగానే అప్పుడు వేదవతి ఒరేయ్ ఆ లెటర్లో ఏమి రాసిందో చదవరా అని వేదవతి అంటుంది. ఇక ధీరజ్ వెంటనే ఆ లెటర్ చదివి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక వేదవతి ఏంట్రా ఏం రాసింది అనేసరికి అప్పుడు ధీరజ్ అమ్మ రాత్రి ప్రేమ నాకు సారీ చెప్పింది, కానీ నేను ప్రేమని ఎన్నో మాటలు అన్నాను. అమ్మ చెప్పడం వల్లే నీ మెడలో తాళి కట్టాను, కానీ నువ్వంటే ఇష్టం లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే బయటికి గెంటేస్తాను. అయినా నువ్వు ఏమని అనుకుంటున్నావు అని నేను ప్రేమని చాలా తిట్టానమ్మా. అందుకే ప్రేమ ఇక నేను ఎవరి కోసం ఉండాలి, ఎందుకోసం ఉండాలి? నా అనేవారు ఈ ఇంట్లో నాకు ఎవరూ లేనప్పుడు నేను ఉండడం వేస్ట్ అని చెప్పి ఇక లెటర్ రాసి వెళ్ళిపోయిందమ్మా అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి ఎంత పని చేశావురా, ఈరోజు ఉదయం నేను ప్రేమని నేను కూడా తిట్టాను, ఎన్నో మాటలు అన్నాను. తను క్షమించమని చెప్పినా అడిగినా కూడా నేను క్షమించలేకపోయాను. దాంతో ప్రేమ నువ్వన్న మాటలకు నేనన్న మాటలకు చాలా బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుందిరా, పదరా వెతుకుదాం అని చెప్పి వేదవతి అనగానే ఇక చందు సాగర్ ధీరజ్ ముగ్గురు కూడా ప్రేమని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు ఇదేంటి ప్రేమ ఇంతలా బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి, ఇప్పుడు ఈ విషయం తన పుట్టింటి వాళ్ళకి తెలిస్తే ఇంకా ఎలా ప్రవర్తిస్తారో అని చెప్పి రామరాజు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే చందు సాగర్ ధీరజ్ ముగ్గురు కూడా ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళని చూసిన వేదవతి ఒరేయ్ ప్రేమ ఎక్కడైనా కనిపించిందారా అనగానే అప్పుడు వాళ్ళు లేదమ్మా, ఎంత వెతికినా ప్రేమ కనిపించం లేదు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదమ్మా అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి ఎలారా, ఇప్పుడు ప్రేమని ఎక్కడని వెతకాలి, ఈ విషయం తన పుట్టింటి వాళ్ళకి తెలిస్తే ఎంతలా కోప్పడతారో అని భయంగా ఉందిరా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ అదేంటమ్మా, మనమేమైనా కావాలని ప్రేమని ఇంట్లో నుంచి బయటికి పంపించామా, తనే వెళ్ళిపోయింది కదా, దానికి మనమేం చేస్తాం అని ధీరజ్ అంటాడు. ఇంతలోనే ప్రేమ సెల్ నుండి ధీరజ్కి ఫోన్ వస్తుంది. ఇక ఫోన్ రింగ్ సౌండ్ వినపడడంతో ధీరజ్ వెంటనే ఆ ఫోన్ తీసి చూసేసరికి అమ్మ ప్రేమ ఫోన్ చేస్తుందమ్మా అని ధీరజ్ అంటాడు. వెంటనే వేదవతి ఒరే ఫోన్ లిఫ్ట్ చేయరా, సౌండ్ పెట్ అనగానే ఇక ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి సౌండ్ పెడతాడు. ఇక ఇంతలోనే ఆ ఫోన్లో ఎవరండి మీరు, ఈ ఫోను ఒక అమ్మాయిది, పాపం తను ఇక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయింది, స్పృహ కూడా లేదు అని చెప్పడంతో ధీరజ్ వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే ధీరజ్ ఇప్పుడు తను ఎక్కడ ఉంది అనేసరికి అతను చూడండి ఇప్పుడే మేము ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువచ్చాం అని అంటారు. ఇక వెంటనే ధీరజ్ సరేనండి మేము వెంటనే హాస్పిటల్కి వచ్చేస్తున్నాం అని చెప్పి ధీరజ్ ప్రేమ వేదవతి అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక అక్కడికి వచ్చి చూసేసరికి ప్రేమ స్పృహ లేకుండా పడిపోయి ఉండడం చూసి ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. తన మనసులో ప్రేమ నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు, నీ వల్ల నాన్న బాధపడ్డాడని అది చూసి తట్టుకోలేక నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు నా కోడలికి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా పాపం ఆమె ఉదయం నుంచి ఏమీ తినలేదు, అందుకే స్పృహ తప్పి కోల్పోయింది అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ వెంటనే ప్రేమని ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ వెంటనే మెల్లగా కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చి ధీరజ్ నువ్వంటే ఇష్టం, నేను ఆ కళ్యాణి గాన్ని ప్రేమించి మోసపోయాను, అందుకే నువ్వు నా మెడలో నా జీవితం కాపాడడం కోసం నా మెడలో తాళి కట్టావు, ఆ రోజు నుంచి నువ్వంటే ఎంతో ఇష్టంగా బ్రతుకుతున్నాను, అలాంటిది నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు నేనంటే ఇష్టం లేదని ఈ కుర్జీ బల్లాతో పోల్చి నన్ను ఒక మూలకు పడేశావు, నేను అంటే నీకు ఇష్టం లేనప్పుడు ఇక నేను ఆ ఇంట్లో ఉండదలుచుకోలేదు, అందుకే ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చేశాను,
నన్ను క్షమించు ధీరజ్. చూడు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, కానీ ఆ ఇంట్లో ఉండను. ప్లీజ్ ధీరజ్, నన్ను వదిలేసి వెళ్ళు అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి, నేనంటే ఇంత ప్రేమ ఉన్నా ప్రేమని నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? నాన్న బాధపడ్డాడని నేను ప్రేమని ఎన్నో మాటలు అన్నాను. దాంతో మనసు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక వేదవతి, ఒరేయ్, ఏదో తెలుసో తెలియకో తను పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పింది. నువ్వు బాధపడకూడదని, నీకు సహాయంగా ఉండాలనే పాపం ప్రేమ ఇలా చేసింది. కానీ నువ్వు ప్రేమని బాధ పెట్టడం మంచిది కాదురా. నేను మీ నాన్న ఎలాగో గొడవ పడ్డాం. ఇప్పుడు నువ్వు ప్రేమ కూడా గొడవపడి నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యకండ్రా. నువ్వు ప్రేమతో సంతోషంగా ఉండరా. పాపం ప్రేమని కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇక వేదవతి ధీరజ్ని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ సరేనమ్మా అని అంటాడు. ఈ విధంగా ధీరజ్ మాటలకు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ప్రేమ షాక్లో వేదవతి, రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.